నమస్కారం, నేను మీ నాగరాజుని. ఈవిడికి గత 3 నెలల క్రితం మన దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు కారులో పడుకోబెట్టి తీసుకొచ్చారు. అవునమ్మా, కారులో పడుకోబెట్టి తీసుకొచ్చారు కదా. కారులో పడుకోబెట్టి తీసుకొచ్చాడు. వెన్నుపూస పూర్తిగా కరిగిపోయింది. ఏ డాక్టర్ కూడా హోప్ ఇవ్వలేదు. అవునా బ్రదర్? వాళ్ళు ఊరి నుంచి ఎలాంటి హోప్ లేదు, ఏదో పడుకోబెట్టి ఇంకా అలా తీసుకొచ్చేసారు. మనం పట్టీలేసి మందులు ఇచ్చిన తర్వాత నుంచోమ్మా. ఇప్పుడు నడుస్తున్నావా? నుంచో, చూడండి. మంచిగా తిరుగట్టి తిరుగు. కారులో పడుకోబెట్టిన తీసుకొచ్చినటువంటి పేషెంట్. అవునా కదా బ్రదర్? చెప్పు వాయిస్. కారులో 3 నెలల తర్వాత ఇప్పుడు హ్యాపీగా నడుస్తుంది, మంచిగా తిరుగుతుంది. చూశారు కదా. దీంట్లో ఏమైనా అబద్ధం ఉందా బ్రదర్? హ్యాపీనా? హ్యాపీ సార్. అది అలాంటి పేషెంట్ ఇప్పుడు హ్యాపీగా తిరుగుతుంది. మా ట్రీట్మెంటు నమ్మమని చెప్పట్లేదు, మీకు ఇదే నిదర్శనం. ఓకేనా? వాళ్ళ ఫ్యామిలీలు అందరు కావాలంటే అందరూ కూడా చెప్తారు. ఆ రోజు వాళ్ళ ఊరు జనాలకు కూడా తెలుసు ఎలా ఉందనేది. తెలుసు కదా. తెలుసు సార్. అది ఓకే.